స్వాతంత్ర్య దినోత్సవాల తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఓల్డ్ హై స్కూల్ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణం వరుసగా 2వ సంవత్సరం ఓల్డ్ హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికను ప్రశంసా పత్రం అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓల్డ్ హై స్కూల్ ఆవరణలో జాతీయ పతాకం మండల విద్యాధికారిని హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చంద్రకళ ఆవిష్కరించిన అనంతరం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రిటైర్డ్ అధ్యాపకులు గుండెటి గంగాధర్ ధరన్ మరియు పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ఆనందరావుతో పాటుగా హైస్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. కాగా వచ్చే 2026 సంవత్సరంలో కూడా తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాల్లో బాలికల బాలుర విభాగంలో నిర్వహించబోయే వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన 4గురికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు పురస్కారం ఇవ్వనున్నారని వెల్లడించారు. ఈ సంవత్సరం నగదు పురస్కారానికి ఎంపికైన విద్యార్థుల్లో తెలుగు మీడియం నుంచి బాలికల్లో కడమంచి లలిత, తెలుగు మీడియం బాలురలో పెందరం ఈశ్వర్, ఆంగ్ల మీడియం బాలికల విభాగంలో వేముల పల్లవి, బాలుర విభాగంలో వేముల మనవర్షిత్ ఉన్నారు. ఈ పురస్కారాలను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా వందన కార్యక్రమం అనంతరం ఆయా విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు, ప్రశంసా పత్రం మరియు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి దాసరి నాగభూషణంకు పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యాధికారిని శ్రీమతి చంద్రకళతో పాటు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ప్రభుత్వం మీకు అన్ని విధాల సహకరిస్తున్నది, అన్ని వసతులు ప్రొవైడ్ చేస్తున్నది. మనం ఏం చేయాలంటే వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలి, విద్యను సక్రమ పద్ధతిలో అందుకోవాలి. ఉత్తమ పౌరుడుగా మనం తయారు కావడమే మన విద్యుక్త ధర్మం. అదే మన దేశభక్తికి నిదర్శనం. ఒక పూర్వ విద్యార్థిగా 1972 నుంచి 75 వరకు ఇదే పాఠశాలలో చదివి అక్కడ ఉన్న డయాస్ మీద 3 సంవత్సరాలు జాతీయ గీతాన్ని ఆర్గనైజ్ చేసి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆలపించి ఏ రోజు మీ ముందు ఇక్కడ జెండా ఎగరవేయడానికి వచ్చిన సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి, మీకు, అదేవిధంగా మిత్రులు, పెద్దలు దాసరి నాగభూషణం గారికి, గుండెటి గంగాధర గారికి తెలియజేసుకుంటున్నాం. మనందరికీ ఒక శ్లోకం గుర్తుంది, జనని జన్మభూమిచ్చ. అంటే మనం ఉన్న ఊరిని, కన్న తల్లిని, అలాగే చదివిన పాఠశాలను ఎవరో మనం మర్చిపోరాదు. అదే కోవలో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే దాసరి నాగభూషణం గారని ఇక్కడ 66 నుంచి 70 సంవత్సరంలో 10వ తరగతి వరకు చదివి వారి అమ్మ ఓనమాను కూడా రావాలమ్మకు, వాళ్ళ నాన్న 4వ తరగతి వరకు చదివిండు. అయినప్పటికీ కూడా ఒక ఉన్నత చదువులు చదివించి ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఒక అత్యుత్తమైనటువంటి సివిల్స్ ర్యాంకులో ఉన్నటువంటి స్థాయిలో వారు ఐఎఫ్ఎస్ అధికారిగా పదవి విరమణ చేసిన అనంతరం వారికి ఒక ఆలోచన వచ్చింది, నేను చదివిన పాఠశాలకు నేనెందుకు సహాయం చేయకూడదు, మా విద్యార్థులు ఎందుకు వారికి ప్రోత్సహించరాదన్న ఒక ఉద్దేశంతో గత సంవత్సరానికి 4 విద్యార్థులను తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పిల్లలను సెలెక్ట్ చేసుకుంటూ వారికి 5,000 నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేసి వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఆ బాధ్యతల్ని మిత్రులు నాకన్నా పెద్దవారైనటువంటి గుండెటి గంగాధర్ గారికి మాకు అప్పగించి
ఈ పాఠశాల మనది కనుక మీరు కూడా పాఠశాల యాజమాన్యంతో అధ్యాపక బృందంతో మీరు కలిసి భాగస్వామ్య పిల్లలకు అందజేయాలని వారు కోరడంతో వారి సూచనలతో ఆదేశాలతో ఈరోజు ఇక్కడికి మీ ముందు రావడం జరిగింది. ఇక మీరన్నట్టు గత దాదాపు 25 సంవత్సరాలు ఈ ఓల్డ్ హై స్కూల్ పిల్లలకు మా ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు కానీ అవసరమైన వైద్య శిబిరాలు కానీ నిర్వహిస్తూ వస్తున్నాం. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ వస్తున్నాం. అలాగే పాఠశాలకు కావాల్సినటువంటి సౌకర్యాల్లో మా వంతుగా భాగస్వామ్యమైతే మా డాక్టర్ జగన్ అయ్యలేని గారి సహకారంతో మా వంతుగా మేము రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్టీ ఆధ్వర్యంలో సహకారం అందిస్తూ వస్తున్నాం. ఇంకా వచ్చే సంవత్సరం కూడా 4 విద్యార్థులు ఎవరో మీరు ఒక దృఢ నిశ్చయంతో ముందుకు రావాలి. 10వ తరగతి మీ పని చదువుకు మాత్రమే, వేరే కష్టం మిమ్మల్ని ఎవరు కష్టపెట్టడం లేదు. మీ టీచర్లు చెప్పేది మీ కొరకే, మీ భవిష్యత్తు కొరకే, ఈ దేశం కోసమే. అది గమనించి ముందుకు సాగే సందర్భంగా కోరుకుంటూ మన పాఠశాలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సిరిసిల్ల శ్రీనివాస్ గారికి, అలాగే గంగాధర్ సార్ గారికి, తర్వాత అధ్యాపక బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు, విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఈ పాఠశాలకు ఘన చరిత్ర ఉంది. ఈ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థులు బాగా సెటిల్ అయి బాగా పేరుగాడుతున్నారు. సమ్మర్లో మాకు కెపాసిటీ బిల్డింగ్ అని చెప్పేసి ట్రైనింగ్ జరిగింది సార్. ఆ ట్రైనింగ్లో రిటైర్డ్ జడ్జి గారు మా పాఠశాలకు రావడం జరిగింది. ధర్మపురి వాస్తవ్యులు వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారంగా పోలీసులు వస్తున్నారు రిటైర్డ్ జడ్జి గారు వస్తున్నారు అని చెప్పంగా ఎవరు వస్తున్నారు ఏంటి అనేది మాకు తెలియలేదు. ఆ సార్ వచ్చి డైరెక్ట్ ఆ విగ్రహం దగ్గర వెళ్ళి కారులోంచి దిగి ఫస్ట్ భూమికి నమస్కారం చేయడం జరిగింది. అంటే ఈ పాఠశాలలో చదువుకొని నేను ఇంతెత్తుకు ఎదిగి రిటైర్ అయ్యి ఉన్నా అని చెప్పేసి ఆ రోజు నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అంటే మనం చదువుకున్న పాఠశాలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో చూడండి. మనము విద్య నేర్చుకొని ఒక మంచి వ్యక్తిగా సమాజంలో ఉంటూ ఉన్నత పదవులను పోషిస్తూ రిటైర్ అయినా కూడా పాఠశాలను మర్చిపోకుండా వచ్చి ఫస్ట్ అక్కడున్న భూమిని టచ్ చేసి నమస్కారం చేస్తే అంటే వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారు ఈ భూమిని. నేను ఇక్కడ ఆడుకున్నా, ఇక్కడ చదువుకున్నా, ఇంత ఎత్తుకు ఎదిగినా అని చెప్పేసి వాళ్ళు ఆ ఇచ్చిన ప్రోత్సాహం నాకు చాలా ఆనందకరమైంది. మన కార్యక్రమానికి ఈరోజు సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ మేడం గారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరైన మన పాఠశాల పూర్వ విద్యార్థి సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు గంగాధారానికి హాజరైన సోదర ఉపాధ్యాయులు అందరికీ, అదేవిధంగా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు అన్ని రకాల ఫస్ట్ మీ బాధ్యతని మీరు చక్కగా నిర్వర్తిస్తే మనకు దేశభక్తి ఉన్నట్టే, దేశాన్ని రక్షించినట్టే. పాఠశాల అధ్యాపక బృందానికి, అదేవిధంగా మిత్రులు పెద్దలు దాసరి నాగభూషణం గారికి, గంగాధర్ గారికి, ఆనందరావు గారిని కమిట్మెంట్ తోటి ఇక్కడ రావడం జరిగింది. అందుకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.